నటి పూనం కౌర్ మరోసారి ఒక బిగ్ బాంబ్ పేల్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఆమె తన సోషల్ మీడియా అయిన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 2 పోస్టులు పెట్టింది. అది కూడా డైరెక్టర్ త్రివిక్రమ్ గారి పైన నేను కంప్లెయింట్ ఫైల్ చేశాను. మాకు ఫిర్యాదు చేశాను. వాళ్ళు పట్టించుకోలేదంటూ ఒక పోస్టులైతే 2 పోస్టులైతే పెట్టింది. ఆ పోస్ట్‌లో ఏముందంటే నేను ఈమెయిల్ ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన కంప్లెయింట్ ఫైల్ చేశాను. ఝాన్సీ గారితో నేను టచ్‌లో ఉన్నాను. ఆమెకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఆమె కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం. దీని మీద డిస్కస్ చేద్దాం అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసింది. అసలు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి పెడుతుంది. మరి ఇలా విధంగా ఎందుకు మారిపోయిందో తెలీదు. ఖచ్చితంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని అటు పొలిటికల్‌గా అండ్ ఇండస్ట్రీగా చాలామంది పెద్దలు కాపాడుతున్నారంటూ కూడా ఆమె అలిగేషన్స్ చేస్తూ వచ్చింది. దీని మీద నా దగ్గర ఆధారాలున్నాయని కూడా చెప్పింది. అందుకు తగ్గట్టుగా మరో పోస్ట్ కూడా పెట్టింది. అందులో ఝాన్సీ గారితో తను చాట్ చేసిన ఒక స్క్రీన్ షాట్‌ని తీసుకొని షేర్ కూడా చేసింది. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన పూనం కౌర్ గారు గతం నుంచి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నియర్లీ 2020 నుంచి ఆమె పలు ట్వీట్‌లయితే త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని ఉద్దేశిస్తూ చేయడం జరిగింది. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన నాకు కంప్లెయింట్ ఉంది. తను నన్ను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి అతనే కారణం అన్నట్టుగా ఆమె అలిగేషన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చాలా అలిగేషన్స్ వచ్చాయి. అందులో ఒకసారి ఆమె 2025 జనవరిలో కూడా ఒక పోస్ట్ పెట్టింది. అంటే నేను కంప్లెయింట్ ఇచ్చాను. మా వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. కంప్లెయింట్ ఇచ్చినా ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అప్పుడు మా అధ్యక్షుడు శివబాలాజీ కూడా రియాక్ట్ అయ్యారు. మాకు రాతపూర్వకంగా ఎటువంటి కంప్లెయింట్ అయితే పూనం కౌర్ దగ్గర నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన ఇచ్చినట్టు రాలేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అంటే రాతపూర్వకంగా ఎటువంటిది ఇవ్వలేదు. ఆమె ఈ విధంగా ట్వీట్లు చేస్తూనే వస్తున్నారు. ట్వీట్లు చేస్తే ఏమీ ఒరగదు అని చెప్పేసి కూడా ఆహ్, శివబాలాజీ గారే కాదు, ఇక చాలామందిని సినీ విశ్లేషకులు కూడా చాలామంది చెప్పారు. ఆమెను రాతపూర్వకంగా కంప్లెయింట్ ఇవ్వమను. అప్పుడు కదా కమిటీ ఏస్తారు. చర్యలు తీసుకోవచ్చేమో, ఎంక్వైరీ చేస్తే చేస్తారు. సో, ఆ రకంగా ప్రయత్నాలు చేయండి. కాకపోతే ఈ ట్వీట్లు చేసి నర్మగర్భంగా చెప్పడం ఏంటి అని చెప్పేసి చాలామంది సినీ విశ్లేషకులు కూడా, సీనియర్ జర్నలిస్టులు కూడా ఆమెను విమర్శించడం జరిగింది. సో, ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా మళ్ళీ పోస్ట్ పెట్టారు. నేను కంప్లెయింట్ ఇచ్చాను. ఇదిగోండి సాక్ష్యం అంటూ. అంటే కంప్లెయింట్ రాతపూర్వకంగా కాకుండా ఈమెయిల్ ద్వారా ఇచ్చారు. ఈ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన నా కంప్లెయింట్ ఉంది. నేను ఇంకెవరి పేరు కూడా మెన్షన్ చేయట్లేదు. కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే కంప్లెయింట్ చేస్తున్నానంటూ కూడా ఆమె మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ రకంగా ఆమె ఈమెయిల్ ద్వారా అయితే కంప్లెయింట్ అయితే చేయడం జరిగింది. దీని పట్ల అంటే సరిగ్గా స్పందించలేదు. మా నుంచి ముఖ్యంగా ఝాన్సీ గారు రియాక్ట్ అవ్వలేదు. అంటే స్టార్టింగ్‌లో ఇచ్చారు రియాక్టు. ఒక మీటింగ్ పెడదాము, దీని మీద ఎంక్వైరీ చేద్దాము అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేశారు. అసలు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటూ రిప్లై ఇచ్చింది. అంటే ఎందుకు మారిపోయారు? ఈ విధంగా ఎందుకు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు అన్నట్టుగా పోస్ట్ అయితే పెట్టింది. సో, ఒక్కసారిగా మరోసారి అంటే ఇది సైలెంట్ అయిపోయిన ఇష్యూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ పూనం కౌర్ ఇష్యూ. ఎప్పటినుంచో ఆమె అలిగేషన్స్ రావడం, అది చర్చనీయాంశంగా మారిపోవడం, చర్చలకు దారి తీయడం, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోవడం, ఇవంతా చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత సైలెంట్ అయిపోతూ వస్తుంది. ఆ తర్వాత పూనం కౌర్‌ని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి కూడా వచ్చింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు మరోసారి ఇది రావడం, అంటే అసలే ఒక సైడు మీటూ ఉద్యమం నడుస్తుంది అండ్ జానీ మాస్టర్ ఇష్యూ కూడా కొంతకాలం నుంచి కూడా నడుచుకుంటూ రావడం చూస్తాం. అటువంటి ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు పూనం కౌర్ ఈ 2 పోస్టులు పెట్టి తగ్గిపోయిందనుకున్న ఇష్యూని మళ్ళీ ఒకసారి రైజ్ చేయడం, మరొకసారి చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తూ ఉన్నాం. మరిప్పుడు ఈమె 2 పోస్టులు పెట్టింది కదా! దీని పట్ల మా వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ముఖ్యంగా ఝాన్సీ గారి పైన ఆమె అలిగేషన్ చేశారంటే ఆమె పట్టించుకోవట్లేదు, ఆమె అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి పెట్టారు కాబట్టి ఇప్పుడు ఝాన్సీ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే తీసుకుంటారా? లేకుంటే రాతపూర్వకంగా ఆఫీస్‌కొచ్చి ఇవ్వాలా? అనేది కూడా మరి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితోనే పాటు ఆమె కొన్ని కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా గతంలో చేస్తూ వస్తుంది. అంటే ఇండైరెక్ట్‌గా ఆమె నర్మగర్భంగా ట్వీట్లు పెడుతూ ఉంటుంది. అది చూసే వాళ్ళకు వాళ్ళనన్నట్టే ఉంటుంది గానీ, వాళ్ళ పేర్లయితే మెన్షన్ చేయనట్టుగా కనిపిస్తుంది. ఆ రకంగా ఆమె నర్మగర్భంగా ట్వీట్లు చేస్తూ వస్తుంది. పలు సందర్భాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని గురూజీ అని చెప్పేసి ట్వీట్ చేసిన సందర్భాలున్నాయి. ఒకసారి ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని మ్యానిప్యులేటర్ అంటూ కూడా ఆమె పోస్ట్ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా విపరీతంగా వైరల్ అయిపోయింది. అంటే తన సినిమా కెరీర్ కంప్లీట్‌గా నాశనం అవ్వకపోవడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాసే అన్నట్టుగా ఆమె
చెప్తున్నారు. అదే ఆమె కంప్లెయింట్ కూడా. సో, ఆ కంప్లెయింట్‌ని ఇప్పుడు మాకి ఫిర్యాదు చేశారు. మరి మా వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఏమన్నా కమిటీ వేసి విచారణకు ఆదేశిస్తారా? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన చర్యలు తీసుకుంటారా? అయితే కొంతమంది విశ్లేషకుల్ని అడిగినప్పుడు మరి ఈ విధంగా పెద్ద స్థాయి వ్యక్తులపైన ఇటువంటి కంప్లెయింట్స్ వచ్చినప్పుడు, ఫిర్యాదులు వచ్చినప్పుడు మీరు చర్యలు తీసుకుంటారా? అని చెప్పేసి పలు జర్నలిస్టులు, సినీ విశ్లేషకుల్ని లేకుంటే మాకు సంబంధించిన వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఎంత పెద్ద ఎవరైనా సరే, ఎంత పెద్ద స్టార్ అయినా సరే వాళ్ళ మీద కంప్లెయింట్స్ వస్తే ఖచ్చితంగా విచారణకు ఆదేశిస్తాం. మేము చర్యలు తీసుకుంటాం. రాతపూర్వకంగా మాకొచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటి? మీ కంప్లెయింట్ ఏంటో మాకు క్లియర్‌గా చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం చూసాం. సో, మరి ఆ నేపథ్యంలో ఆమె పలుమార్లు ఈ విధంగా ట్వీట్లు చేస్తూ వస్తున్నప్పటికీ ట్వీట్ల ద్వారా పని జరగదు. మీరు ఒక కంప్లెయింట్ రాతపూర్వకంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా శివబాలాజీ గారు చెప్పారు. మరి ఇప్పుడు ఈమెయిల్ ద్వారా కంప్లెయింట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని ఈమె ఆరోపిస్తుంది. మరి ఈమెయిల్ ద్వారా కంప్లెయింట్స్ తీసుకోరా? కేవలం ఆఫీస్‌కొచ్చి రాతపూర్వకంగా ఇస్తేనే తీసుకుంటారా? అనేది ఈ క్రైటీరియా ఏ విధంగా ఉందనేది ఒకసారి మా వాళ్ళే బయటకొచ్చి చెప్పాల్సిన పరిస్థితి. మరి ఇష్యూ అంటే ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అటు సినిమాల పరంగా అండ్ పొలిటికల్‌గా అటు పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాటజీస్ ఇస్తూ కూడా బిజీ అయిపోయి ఒక స్టార్ డైరెక్టర్‌గా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలగడం మనం చూస్తున్నాం. అటువంటి ఆ డైరెక్టర్ పైన ఎటువంటి అలిగేషన్స్ రావడం ముందు నుంచి అంటే 2020 నుంచి కూడా ఈమె అలిగేషన్స్ చేస్తూ వస్తుంది. సో, ఈ రకంగా చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తున్నాం. అయితే దీని పట్ల ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రియాక్ట్ అయిందైతే లేదు. ఇప్పటివరకు ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాకపోతే అతనికి చెందిన కొంతమంది సన్నిహితులు బయటకు చెప్పిన న్యూస్ ప్రకారం ఇది ఒక పొలిటికల్‌గా టర్న్ తీసుకొని విమర్శలు చేస్తున్నారు తప్పితే దీంట్లో ఎటువంటి ఇది లేదు అని చెప్పేసి కొంతమంది సన్నిహితులు బయటకు చెప్పినట్లుగా అయితే వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ పొలిటికల్‌గా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన సలహాలిస్తూ, పవన్ కళ్యాణ్ గారి సినిమాలను కూడా గైడ్ చేస్తూ ఆ రకంగా బిజీగా ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కూడా కాపాడేది ఇండస్ట్రీ పెద్దలే అండ్ పొలిటికల్ లీడరే అని కూడా చెప్తున్నారు. మరి పొలిటికల్ లీడర్లు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టింది. పొలిటికల్ లీడర్ ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారే. ఆమె నర్మగర్భంగా చెప్పినా అది అర్థం అదే వస్తుందంటూ కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అండ్ ఇండస్ట్రీ పెద్దలు కూడా కాపాడుతున్నారన్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈజ్ ఎ బిగ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్. అతని పని కాపాడడానికి ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు ట్రై చేయరు అని చెప్పేసి కూడా అభిప్రాయాలైతే చాలామంది వెల్లడిస్తున్నారు. సో, ఈ రకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ పూనం కౌర్ గారి ఇష్యూ మరోసారి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తూ ఉన్నాం. సో, ఇప్పటివరకు ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన అంటే విమర్శలు చేస్తూ, కంప్లెయింట్ చేస్తూ, ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇవాళ ఇద్దరి పైన చేసినట్టుగా కనిపిస్తుంది ఆమె పోస్టులు చూస్తే. అటు మా పైన అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన. ఆయన పైన నాకు కంప్లెయింట్ ఉంది, నా ప్రాబ్లమ్ ఇది అని చెప్పేసి మాకు చెప్పిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఆ పోస్ట్ పెట్టింది. అంటే అటు త్రివిక్రమ్ గారి పైన విమర్శిస్తూనే, ఆయన పైన ఆరోపణలు చేస్తూనే ఇటు మా వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఆయనకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారని మా పైన కూడా అలిగేషన్ పెట్టినట్టు. మరి ఇప్పుడు మా పైన అలిగేషన్స్ వచ్చాయంటే వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు. మళ్ళీ ఏం చెప్తారు దీనికి సంబంధించి? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన ఏమన్నా విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసి ఆయన్నేమన్నా సినిమాలకు దూరంగా ఉంచుతారా? లేదంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేసేసి పూనం కౌర్‌ని పట్టించుకోకుండా వ్యవహరిస్తారా అనేది చూడాలి. సో, ఏదేమైనా ఇష్యూ మరోసారి రైజ్ అవ్వడం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకో న్యూస్ ఏంటంటే పూనం కౌర్ గారు రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారిని కూడా భేటీ కావడం జరిగింది. సో, పొలిటికల్‌గా ఏమన్నా ఎంట్రీ ఇస్తారా అని చెప్పేసి కూడా ఆ రకంగా కూడా చర్చలు జరిగాయి. అంటే పొలిటికల్ సపోర్ట్ ఆమెకు కావాల్సొచ్చింది. ఈ రకంగా టీడీపీ పార్టీ లో ఏమైనా జాయిన్ అవుతున్నారా అని చెప్పేసి కూడా ఆ రకంగా కూడా చర్చలు జరిగాయి. కాకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిలో ఉన్న పార్టీలు. మరి కూటమిలో అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు కూడా ఉన్నట్టే కదా! మరి ప్రాబ్లమ్ ఏమన్నా సాల్వ్ అయిపోయింది. వీళ్ళది ఎటువంటి ప్రాబ్లమ్, వివాదం వీళ్ళ మధ్య లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అండ్ పూనం కౌర్‌కి అని చెప్పేసి కొంతకాలం మొన్నటి వరకు కూడా చర్చలైతే ఆ రకంగా డిస్కషన్స్ జరిగాయి. కాకపోతే సడెన్‌గా ఇప్పుడు మళ్ళీ పూనం కౌర్ ఇటువంటి పోస్టులు పెట్టడం, లేదు ఇలా వివాదం ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఇది ఎప్పటి వరకు అవుతుంది? ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి కూడా తెలియని ఒక పరిస్థితి చూస్తున్నాం. సో, ఏదేమైనా ఇప్పుడు మా నుంచి రియాక్షన్ అయితే కావాలి. మా వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళపైన వచ్చిన అలిగేషన్. అంటే చిన్నవాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు, పెద్దవాళ్ళపైన వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోరు అని చెప్పేసి మొదటి నుంచి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పైనున్న ప్రధాన విమర్శ. అంటే జానీ మాస్టర్ పైన అలిగేషన్స్ వస్తే వాళ్ళు రియాక్ట్